ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఏమేమి తిన్నారు ఫ్రెండ్స్? మీకైతే ఇప్పుడు వచ్చినాం ప్రోగ్రామ్ పోయి. ఇప్పుడు అన్నం వండుకున్నాను ఫ్రెండ్స్. పప్పు అయితే మధ్యాహ్నం పప్పు చేసింది, పప్పు ఉంది, అన్నం చేసుకున్నా. ఒకదానికి వీడియో తీసుకునే కష్టం ఫ్రెండ్స్. మా ఆయన తీయలేదు. లే పరిపేస్తాను, పరిపేస్తాను లే. నాటకం 10 ఎకరాలు ఇచ్చి దున్నుకు బతకంటారా అంటే చూసిన మూతలాగా భూమి పడదూరుకెళ్ళారా. ఈ జన్మలో వాళ్ళు బాగుపడరు, నా అప్పు తీరదు. ఇంకొకటేమో అతను కనపడదు. అయి పరిపోయి పట్టుకో. నేను అంత పట్టుకోలేను. అది అట్లా అట్లా నేను పట్టుకోలేను. తెచ్చుకో అట్లా అట్లే. అందుకే మీ బామర్ది మీకు అలా గట్టిట్టాడు. పన్నీరు పోసి కడిగినా పందులు నందులవుతాయా? జన్మలో ఇక మీరు మారరు, నా రుణం తీరదు. క్షమించండి బాబు, అప్పు తెచ్చి గడువు పెట్టడం తప్పైపోయింది. కానీ ఏం చేయను, మా పరిస్థితి మీకు తెలియదు కాదుగా. అదేంటత్త, నేను ఇప్పుడు నేను అప్పు సంగతి అడిగానా? అసలు నాకు తెలియగలుగుతాను. నా మొహం సుత్తుంటే నేను కాబోలి వాళ్ళకి కనిపిస్తున్నానా? నువ్వు అడగపోయినా తీసుకున్న బాకీ తీర్చడం మా బాధ్యతేగా బాబు. ఇప్పటికే నువ్వు చాలా సహాయం చేశావు. నీ అప్పు తొందరలోనే తీర్చేస్తాను బాబు. అత్త, పక్కింట్లో పంచదార అప్పు తీసుకున్న ఇళ్ళ దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకులో రుణం తీసుకున్న దేశాల దాకా అప్పు తీరుస్తామంటారు కానీ తీర్చోని ఎవరైనా అంటారా? చూడు బాబు, మాకు మిగిలిన ఇల్లు ఒకటే. దాన్ని నీ బాకీ కింద జమ కట్టుకో. ఆ తర్వాత మా రాత ఎలా ఉంటే అలా బెడ్ జరుగుతుంది. పర్ పక్కన తెచ్చుకోలేకపోయింది. బెడ్ పర్ పక్కన తెచ్చుకుంటే బాగుంది. అన్నపూర్ణ నాకు ఇచ్చి ఇట్లా అప్పు తీర్చక్కర్లేదు, నేనే చెల్లేసుకుంటాను. నువ్వు ఇలా సంచులు ఎక్కర్లేదు. తీసుకుంటాం ఫ్రెండ్స్. అన్ని తీసుకోవాలంటే ఎట్లా? మొన్ననే వాటిని విసురు కొనిచ్చారు ఫ్రెండ్స్. మా ఆయన వాటిని తీసుకోలేక వచ్చి ఎప్పుడో వస్తాము ఇంటికి.
5, 6 కలిపితే ఎంత? రేపు వచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ చేసుకురావాలి. ఏమిటిలా వచ్చాను? నేను నేర్చుకోవడానికి. ఏమిటి? ప్రేమ పాఠాలు. ప్రేమ పాఠాలా? నా దగ్గర? అవును, నీ దగ్గరే. ప్రేమ లేదు, దోవ లేదు. అట్లాంటి ప్రేమంటే తెలుసా నీకు? ఏమనుకున్నావు? నన్నేమనుకున్నావు? పిచ్చిదాన్ని ననుకున్నావా? ప్రేమ మాకు చదువు అంటే మమ్మల్ని చేసుకోనంటున్నాడు మా మావయ్య. మాకు ఈ వయసులో ఈ విద్య ఎట్టకు రాదు. అందుకే మా మావయ్య పడితే ఆ విద్య నేర్చుకున్నామని. హాయ్ ఫ్రెండ్స్, మా ఎంత బువ్వ తింటున్నాం. తిందిరాంది. నేనైతే అప్పుడే తిన్నా. నేను తిని మా ఆయన కలిపిస్తే తింటాడు ఫ్రెండ్స్. కాలుతుంది అని కలుపుకోలేదు. ఇక్కడ తలకాయ పైకెత్తు. ఇక్కడ ఎత్తు. ఇక్కడ ఎత్తు. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? మా డేవర్ అయితే అన్నం తింటున్నాడు ఫ్రెండ్స్. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, మా డేవర్ ఇప్పుడు తింటున్నాడు. ఇప్పుడే తిన్నాము. సాంబార్ అన్నం బాగుంటుంది అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారే? మేము తిన్నారు ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడే అన్నం తినేస్తున్నాం. మీరేమేమి తిన్నారు? ఎట్లా ఉన్నారు? మేమే 2 రోజులు రాలేకపోయినాము. అనుకున్నదండి, ఎందుకంటే కొంచెం ప్రోగ్రాంలో పడి పెడదామని వీడియో పెట్టలేకున్నాను. ఏమనుకున్నదండి ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు 11:40 అయింది టైం. మనం ఈరోజు కొంచెం తొందరగా తిన్నాము, లేకుంటే 12-1 అవుతుండే. ఈరోజు తొందరగా అయిపోయింది ప్రోగ్రాం. నైట్ 11 ఫ్రెండ్స్, 11. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏమేమి తిన్నారు ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడు ప్రోగ్రాం నుండి ఇప్పుడు వచ్చినాం. నైట్ 11:30 అయింది. ఉప్మా చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏం చేసుకోలేం కదా, వచ్చి బయట కొనాలంటే రోజు కొనలేం కదా ఫ్రెండ్స్. అందుకే ఉప్మా చేసుకొని తింటున్నాము. ఇప్పుడు మేలు, లేకుంటే 12ంటికి అట్లా తింటుంటాం ఫ్రెండ్స్. అందరూ తిని పనుకుంటారు, మేము ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఏమేమి ఎట్లా ఉన్నారో? బాగున్నారా? పట్టుకో అటు పట్టుకో. ఎలాంటి ప్రమాదం లేదు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మహాలక్ష్మి తల్లయిందంటే ఇంటి నుంచి పంపించడం అసాధ్యం. మనుషులేనా మీరు? ఎంత చెప్పినా మీ ప్రవర్తన మారడం లేదు. బాగా అది అట్లా పట్టుకో, గట్ట పట్టుకో, కొంచెం నేను వస్తున్నంత వరకు. అండి మరి ఎట్లా 30 నిమిషాలు. 6 నెలల్లో ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. అట్లా అటు రావంట పట్టుకున్నల్లా. మా ఆయనకి చూడండి, ఎందుకంటే నేనే తీసుకున్నా, ఆయనకి కనిపించదు. అందుకే
పట్టుకోలేను నన్ను తీయలేను అంటున్నాడండి. ఏమనుకున్నదండి? అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాన్ని సృష్టించుకున్నారు. బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి. నేను చూసి గర్వపడేవాడు. మీరు నా ముఖ్యమంత్రి నువ్వు, నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాడిని సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. ఏదైనా చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఇక్కడ కాదు సార్, ఇక్కడ మందుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా? చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నా? మీరే చేయించమన్నారు. మీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పాను సార్. సౌండ్ కొంచెం నాకు పెట్టుకో. నాకు నచ్చిన ముఖ్యమంత్రి ఓయ్ ఏమీ కాకూడదని నాకు చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్పావా? సార్ అయితే నీకు నా క్యారెక్టర్ మీకు తెలీదు. ఇప్పుడు ఈ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కల పుట్టలే నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రి నా కాకుండా చేసేవరా నాకు తెలియదే. నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచిన నుంచి నిద్రపోయి నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారం. వద్దు సార్, నన్ను బ్రతకనివ్వండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ జెమినీ మూవీస్ లో మస్తు మ్యాట్నీ షో. యాక్షన్ షురూ చేయి. యాక్షన్ సీక్వెన్స్ లో వీడి సెపరేట్ ట్రెండ్. డోనేజ్ బాక్స్ ఉందిలే పెట్టుకునే కెసెళ్ళు. అల్లుడు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మీ జెమినీ మూవీస్ లో పట్టుకోకుండా రామనామము రామనామము రమ్యమైనది స్వామి నామము. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? నేను ఇప్పుడు నీ దేవుని చేసేస్తాను. नहीं परुपुल मारते नहीं इंదులో పడు మత పట్టుకో నేను పట్టుకోలేను, నాకు రావు. పట్టుకోలేను, ఈ సేవ నేను పట్టుకోలేను, నాకు రావు.
పట్టుకోను. అట్లా ఆ. దేనికి? నేను పట్టుకోలేను అత్త. అట్లా పట్టుకో. పట్టుకోలేను, నాకు రావు. అట్లా పట్టుకో. నేను మా నాన్న అమ్మకి అక్కర్లేదు, నీకు కూడా అక్కర్లేదా? అసలు మేము ఎవరికి అక్కర్లేదా? అలారం. Yeah, so first thing வந்து பாத்தீங்கன்னா வந்துட்டு நான் வந்து ஒரு சிம்பிளா தான் I could tell because I'm a makeup artist, so I can just tell you the basic steps. In case you have really ஏதாவது issue இருக்கு like pigmentation ఎంతమందితో అన్నం పెట్టింది
కొడుకు చేసిన మా అబ్బాయి కూతురు పెళ్లికి అత్యంతలు వేయడానికి వచ్చిన నాకు నా వాడు అస్తికలే మిగిస్తాడు నీ కొడుకు. అందుకే నిన్నే కాదు నీ కొడుకును కూడా పట్టలేము. నేను తప్పు చేయలేదని తెలుసుకున్నాను. అయ్యో అమ్ముడు భోజనంలో విషయం పెట్టారయ్యా.
ఏంటి పడ్డాడా టమాటా పండ్రా మనకొద్దులే ఇంకేం ఫ్రెండ్స్ మేమేం చెప్పాలా మేమేం చేస్తున్నారు మాదైతే ఇట్లా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మేమైతే లవ్ చేసి పెళ్ళి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా నాకు సపోర్ట్ చెప్పేవాళ్ళు మా ఇంట్లో లేరు, అతనికి చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో లేరు. ఇట్లా 3 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ పెళ్ళి. మాది వాళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు, మా ఇంటికి వెళ్ళేది లేదు. మా అమ్మళ్ళు మాకు పలుకుతున్నారు, వాళ్ళ అమ్మలు వాళ్ళకి పలుకుతున్నారు. ఇట్లా ఫ్రెండ్స్ ఏదో చిన్న పింఛను డబ్బులతో అలా ప్రోగ్రాలు చేసుకుంటా బతుకుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఎవరు సపోర్టు లేదు మాకైతే. మేమే కష్టపడాలా, మేమే తినాలా. ఈ వికలాంగులం అనేది ఎవరికి ఏం జారి ఉండదు ఫ్రెండ్స్. మీకు నాకన్నా కొద్దిగా కనిపిస్తుంది, మా ఆయనకైతే ఎవరు కనిపించదు. అట్లనే చిన్నగా ఎందుకంటే చేసుకున్నాం కదా, అట్లే
పోరాడాలని పోరాడుతున్నాము అనుకుంటుంటారు కొంతమంది. వాళ్ళకి అది ఇది అయితే ఏం లేదు, ఎవరు చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. మేమిద్దరమే ఇంకా చచ్చినా బతికినా ఇద్దరమే ఇప్పుడు. ఎందుకంటే కొంతమంది డబ్బులు ఇస్తే ఫ్యామిలీ వాళ్ళు రాణిస్తారు, లేకుంటే లేదు. మాకే బతకనికే కష్టము, అట్లా అని వాళ్ళని దూరం చేసుకున్నాం ఫ్రెండ్స్. బాగలేదు.